హలో నిహారిక గారు. హలో. నిహారిక గారు, మెన్ సైకాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. ఎవ్రీ టైమ్ మనం విమెన్ గురించే మాట్లాడుతున్నాం యాహ్! కాబట్టి సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హ్మ్. హస్బెండ్‌కి బిఫోర్ మ్యారేజ్ లవ్ స్టోరీ ఉండింది. హ్మ్. ఆ లవ్ స్టోరీ కూడా ఇలాంటి లవ్ స్టోరీ కాదు. చాలా డీప్ లవ్ స్టోరీ. కొన్ని ఇయర్స్ ఆఫ్ లవ్. ఓకే. సో, పెళ్ళైన కొత్తలోనో, పెళ్లి జరిగే ముందో ఎప్పుడో ఆ వైఫ్‌కి తన పాస్ట్ అంతా తను ఎక్స్‌ప్లెయిన్ చేశారు. హ్మ్. ఇలా ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసేసి. పెళ్ళైన కొత్తలో కూడా తన మెమోరీస్ కొన్ని వైఫ్‌తో షేర్ చేస్తూ ఉన్నారు. హ్మ్. సో, వైఫ్ బిగినింగ్‌లో కొంచెం తీసుకుంది. ఎంతైనా లేడీ ఆల్‌వేస్ లేడీ కదా! హ్మ్. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత ఏదైనా జరిగినప్పుడు నువ్వు తనకైతే అప్పుడు అలా చేసావు నాకెందుకు చేయట్లేదు? సో, నువ్వు తనకైతే అప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చాను నాకెందుకు ఇవ్వట్లేదు? ఓకే. కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయి. హ్మ్. 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 సో, ఆబ్వియస్‌గా హస్బెండ్‌కి పెళ్ళైన తర్వాత వచ్చే ఫస్ట్ బర్త్‌డే గుర్తుండదు. ఓకే. సో, అప్పుడు తన బర్త్‌డేకి నేను అలా చేశాను అన్నప్పుడు, నీకు తన బర్త్‌డే గుర్తుంది. నా బర్త్‌డే గుర్తులేదు అని చెప్పి గొడవలవుతాయి. ఆ! బేసిక్‌గా ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, చాలామంది మెన్స్‌కి వన్స్ వాళ్ళ విషయాలన్నీ వైఫ్‌తో షేర్ చేసుకున్న తర్వాత, వైఫ్ వాటిని రిపీట్ చేస్తే, వైఫ్ ఒక సైకోలాగా, సాడిస్ట్ లాగా కనబడుతుంది. అది మీరు బిలీవ్ చేస్తారా? యాస్ పర్ మెన్ సో, సైకాలజీ. ఫర్ ఎగ్జాంపుల్‌కి వెన్‌కి తన బిఫోర్ లవ్ స్టోరీ చెప్పిందనుకుందాం. ఓకే. వెన్ ఏం చేస్తారంటే, సరే అది నీ పాస్ట్ కదా! వదిలేసేయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. పీపుల్. మనం జనరల్‌గా యాహ్! మాట్లాడుకుందాం. ఓకే. అది నీ పాస్ట్ కదా! ఇప్పుడు ప్రెజెంట్‌లో నువ్వు నాతో ఎలా ఉంటున్నావు అనేది నాకు ఇంపార్టెంట్ అని వాళ్ళనుకుంటారు. చాలా మంది మెన్స్ అదే మైండ్ సెట్ ఉంటది. ఉంటుంది. విమెన్ ఏంటి? ఓహ్! తనని అలా ట్రీట్ చేశాడంటే ఇంగా తనకి తన మీదే లవ్ ఉంది. నా మీద లవ్ లేదు. ఓకే. నన్నిప్పుడు ఇలా ట్రీట్ చేయట్లేదంటే తనే ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్ కాదు. సో, ఎక్కడైనా రిలేషన్‌షిప్‌లో ఒక విమెన్‌కి కోపమొచ్చినా, ఏదైనా హర్ట్ అయినా ఎక్కడొస్తుంది అంటే సొసైటీలో విమెన్‌కి ఏం నేర్పించారంటే హస్బెండ్ ఫస్ట్ ప్రయారిటీ, దెన్ ఫ్యామిలీ అని నేర్పించారు. హ్మ్. ఒక మ్యాన్‌కి ఏం నేర్పించారంటే ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, విమెన్ లాస్ట్‌లో వస్తుంది. హ్మ్. ఎందుకంటే షీ ఈజ్ అన్ అడిషన్ టు ద ఫ్యామిలీ అన్నట్టు నేర్పించారు. కానీ ఒక మ్యాన్‌కి షీ ఈజ్ యువర్ కంప్లీట్ హాఫ్. తనకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఒక మ్యాన్‌కి నేర్పించలేదనమాట. హ్మ్. సో, ఇక్కడ విమెన్‌కి ఏమైపోతుందంటే నేనైతేనేమో నా పేరెంట్స్‌ని, నా సిబ్లింగ్స్‌ని, నా ఇల్లు, నా రూము ప్రతి చిన్నది నేను వదిలేసుకొని మీకు వాల్యూ ఇచ్చి మిమ్మల్ని నా లైఫ్‌లో టాప్‌లో పెట్టేసుకొని నేను ఇక్కడికొస్తే మీరేమో నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అనే బాధలో నుంచి ఆడికి కోపమొచ్చేస్తుందనమాట. హ్మ్. ఇది యూజువల్‌గా ఎక్కడైనా ఇదే జరుగుతుంది. మనకెప్పుడైతే ప్రాపర్‌గా మనల్ని ట్రీట్ చేయట్లేదో, మనకివ్వాల్సినంత ఇంపార్టెన్స్ కానీ, యాస్ ఎ వైఫ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. యాస్ ఎ వైఫ్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ తగ్గిందో, ప్రతి విషయంలో చూస్తుంది విమెన్. అది ఓన్లీ 1, 2 థింగ్స్‌లో చూడదు. విమెన్‌కి ఆ టాలెంట్ ఉంటుంది. ప్రతి చిన్న డీటెయిల్స్‌లో తనెక్కడైతే అది అనుభవిస్తుందో, నా హస్బెండ్ నాకు వాల్యూ ఇస్తారు అని. అది స్టార్టింగ్‌లో కొంచెం టైం పడుతుంది ఆ నమ్మకం రావడానికి. సో, ఎప్పుడైతే మనం ఎఫర్ట్స్ చేస్తూ ఉంటామో, ఆ మ్యాన్ ఎప్పుడైతే ఆ విమెన్‌కి ఓకే. తను ఎగ్జాక్ట్‌లీ ఏం ఫీల్ అవుతుంది అనేది మ్యాన్ ఎప్పుడైనా ఏం చేస్తాడంటే విమెన్ ఏదైనా చెప్పగానే ఈగోకి తీసేసుకుంటారనమాట. ఈగో అంటే వాళ్ళకి లాజిక్ ఎక్కువ పని చేస్తూ యెస్. ఉంటుంది. యెస్. సో, లాజికల్‌గా తను అది తీసేసుకుంటాడు. వెంటనే నన్ను అటాక్ మోడ్‌లోకెళ్తారు. ఇప్పుడు ఒక పిల్లొచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే మీరేం చేస్తారు? హ్మ్. తప్పించుకుంటారు. సో, వాళ్ళు గూడా ఇదేంది నసపెడుతుంది అని తప్పించుకుంటారు. అలా కాకుండా ఎగ్జాక్ట్‌లీ అసలు మన ఫీలింగ్ ఏంటి? హ్మ్. ఏం ఫీలింగ్ అంటే, నేను వెళ్ళి నా హస్బెండ్‌కి మీరు ఆ అమ్మాయికి అలా ట్రీట్ చేయడంలో నాకు తనని మీరు చాలా వాల్యూ ఇవ్వడం అనేది అనిపించింది. సో, నాకు ఇలా ట్రీట్ చేయడంలో నాకు ఆ వాల్యూ కనిపించట్లేదు అని అక్కడ హస్బెండ్‌కి చెప్తే, ఓహ్! ఓకే. నా వైఫ్‌కి ఈ పర్టిక్యులర్ థింగ్‌లో వాల్యూ అనిపించట్లేదా? సో, నేనేం చేస్తే నీకు వాల్యూ అనిపిస్తుందని తను వెంటనే అడగాలి. హ్మ్. అప్పుడు వైఫ్ కూడా మేబీ మీరు నన్ను పర్టిక్యులర్ బర్త్‌డే రోజు కంప్లీట్‌గా టైమ్ స్పెండ్ జేయడము, ఇంకెక్కడికన్నా ఎళ్ళడము, ట్రిప్స్‌కెళ్ళడము, నాతో ఆహ్, ఓపెన్‌గా డిస్కస్ చేయడము, ఎక్స్‌ప్రెస్ చేయడము, అలాంటివి తను ఎక్స్‌ప్రెస్ చేసిందనుకోండి, అప్పుడు హస్బెండ్‌కి గూడా అర్థమవుతది. మేబీ తను కంప్లీట్‌గా ఎట్ ద సేమ్ టైమ్ ఇచ్చే పొజిషన్‌లో ఉండకపోవచ్చు. బట్ తను ఎప్పుడైతే పట్టించుకుంటాడో, ఓకే. నా వైఫ్ నా దగ్గర నుంచి పర్టిక్యులర్ థింగ్స్ ఇస్తే వాల్యూ అనిపిస్తుంది అని, హ్మ్. తను ఎఫర్ట్ పెట్టినా గూడా ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. హ్మ్. సో, ఎప్పుడైతే మనం ప్రాపర్ కమ్యూనికేషన్ జేసి, ప్రాపర్‌గా నా ఫీలింగ్స్ ఇవి, నేనిలా అనుకుంటున్నాను. మీరిలా చేస్తే నాకు వాల్యూ అనిపిస్తుందని ఫస్ట్ ఆ విమెన్‌కే తెలీదు. ఎందుకు తనలా ఫీల్ అవుతుంది అని.
హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్యూ ఇవ్వడం అంటే నన్ను వినడము, నన్ను అర్థం చేసుకోవడము, నా ఫీలింగ్స్ ఏంటి అని పట్టించుకోవడము, ఇది నాకు వాల్యూ ఇవ్వడం. నా హస్బెండ్‌కి వాల్యూ ఇవ్వడం అంటే మేబీ తనని ప్రాపర్‌గా తను ఇంటికొచ్చేసరికి కొంచెం ఫుడ్ రెడీగా పెట్టి, తన ఆకలిని అర్థం చేసుకొని, ప్రేమగా మాట్లాడితే మేబీ తనకది వాల్యూ. సో, అన్నీ వాల్యూ ఇవ్వడమే. బట్ మనకి వాల్యూ అని దేంట్లో అనిపిస్తుంది హ్మ్. అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా పెరుగుతారు. కొంతమంది ఇప్పుడు చూడండి మా ఇంట్లో మేము న్యూక్లియర్ ఫ్యామిలీ నేను పెరిగింది. సో, మాకు వాల్యూ ఇవ్వడం అంటే ఒకరినొకరు అర్థం ఇవన్నీ మాకు వాల్యూ ఇవ్వడమే. ఇప్పుడు నేనేదన్నా మా ఇంట్లో ఎక్స్‌ప్రెస్ చేశానంటే మా మమ్మీ, డ్యాడీ వింటారు. ఓకే. నీకిష్టం లేదా వదిలేయి వద్దు అంటారు. లేదా లేదు నాన్న ఫంక్షన్‌కెళ్ళాలి ఇంపార్టెంట్ మన వాళ్ళు కదా! అని ఏదో ఒకటి సర్ది చెప్పడం అలాంటివి చేస్తారు. హ్మ్. అలా కాకుండా మా హస్బెండ్‌కి వాల్యూ తను కంబైన్డ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగిన వాళ్ళనమాట. హ్మ్. వాళ్ళ వాల్యూస్ వచ్చేసి చాలా డిఫరెంట్. హ్మ్. అందరం మనం అనుకోవాలి. అందరితోని కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఎవ్వరొచ్చినా గూడా కలిసి చిట్ చాట్ చేస్తూ మార్నింగ్ టు ఈవినింగ్ టైమ్ స్పెండ్ చేయడం. నేను న్యూక్లియర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగిందాన్ని. నేను ఒంటరిగా నా రూమ్‌లో నేను కూర్చొని ఎంజాయ్ చేసేదాన్ని. సో, ఓకే. కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. హ్మ్. సో, నాకెప్పుడైతే మా హస్బెండ్ నన్ను వాళ్ళ చుట్టాలతో మార్నింగ్ టు ఈవినింగ్ టైమ్ స్పెండ్ చేయమని ఎక్స్‌పెక్ట్ చేశారో నాకేమనిపించిందంటే, నేను ఆ టైప్ కాదు. మరి నాకు నా వాల్యూ నాకు లేదా అని వెంటనే కోపం వచ్చేదనమాట స్టార్టింగ్‌లో. హ్మ్. మా హస్బెండ్ ఏమనుకున్నారంటే, ఏముంది టైమ్ స్పెండ్ ఇట్లా అందరు చుట్టాలతో కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి ఏముందని ఆయన అనుకున్నారు. హ్మ్. సో, ఎప్పుడైతే నాకు ఇప్పుడు 5 ఇయర్స్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. హ్మ్. నాకు మా హస్బెండ్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగారు, ఎలాంటి ఫ్యామిలీ సిస్టమ్ ఉంది, వాళ్ళ వాల్యూస్ ఏంటి, అవన్నీ అర్థమయ్యాక హ్మ్. నేను కూడా ఇప్పుడు కంప్లీట్‌గా నేను కూడా నన్ను చూడండి నేను మీలాగా అంత టైమ్ స్పెండ్ చేయలేను. అంతసేపు నేను ముచ్చట్లు పెట్టే టైప్ కాదు. బట్ మీకోసం నేను కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేస్తాను. అందరితో కూర్చుంటాను. మేబీ 4 అవర్స్ కూర్చోలేను. బట్ గంట సేపు కూర్చుంటాను. హ్మ్. సో, ఎవరి వాల్యూస్ ఏంటి అని అర్థం చేసుకున్నప్పుడు అది ఫ్యామిలీ వాల్యూస్ అయ్యుండొచ్చు, రిలేషన్‌షిప్ వాల్యూస్ అయ్యుండొచ్చు, పర్సనల్‌గా మన వాల్యూస్ ఏంటి అని ఇవన్నీ మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్రెస్ చేస్తూ వెళ్తామో అప్పుడు ఆహా! ఈ పర్సన్ ఇది అని అర్థమవుతదనమాట. ఎప్పుడైతే మనం అర్థం చేసుకోమో, మన కళ్ళలో నుండే మనం అది చూస్తూ వెళ్తాం జీవితమంతా. సూపర్. యాహ్! సో, వి హావ్ టు స్పెండ్ సమ్ టైమ్ అండర్‌స్టాండింగ్ ఈచ్ అదర్ అది చాలా ఇంపార్టెంట్. యెస్. అండర్‌స్టూడ్. మీరన్నట్లుగానే నిజంగానే ఏదైనా కానీ అండర్‌స్టాండింగ్‌తో అనేది వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఫీలింగ్స్ గూడా చేంజ్ అవుతూ యెస్. ఉంటాయి అని చెప్పేసి మనం అంటున్నారు. ఇవాల్వ్ అవుతూ ఉంటాం. స్టార్టింగ్‌లో ఉన్న హనీమూన్ ఫేజ్ అనేది కంటిన్యూ అవ్వదు. ఆబ్వియస్‌లీ అసలు ఆ టైంలో హనీమూన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు మనకు వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. హ్మ్. స్లోగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ దాని లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి మెచ్యూరిటీ అనేది పెరగాలన్నమాట. బట్ డెఫినెట్‌గా నేనైతే ఏం బిలీవ్ చేస్తానంటే స్టార్టింగ్ డేస్ చాలా మందికి ఆ హనీమూన్ పీరియడ్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ అనుకుంటారు. యెస్. కానీ దానికంటే కూడా వన్స్ ఒక కిడ్ అనేది వాళ్ళ లైఫ్‌లోకొచ్చిన తర్వాత అప్పుడొచ్చే రియల్ లవ్ ఉంటుంది చూసారా? యెస్. దట్ ఈస్ వెరీ ప్రీషియస్ ఇక్కడ అనుకుంటా. కిడ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, మనం మన పార్ట్నర్‌ని అర్థం చేసుకుంటాం. హ్మ్. తనకి ఎక్కడ స్పేస్ కావాలి, తన హెల్ప్ ఎక్కువ చేస్తూ ఉంటాం. హ్మ్. ఇప్పుడు 2 అవర్స్‌కి ఒకసారి మనం చిన్న బేబీకి మిల్క్ ఇవ్వాల్సొస్తది. అలాంటి టైంలో నాకు స్లీప్ సరిపోదు. సో, మా పార్ట్నర్ గనక అర్థం చేసుకొని, నేను చూసుకుంటాను బేబీని నువ్వు పడుకో అంటే, ఇట్ విల్ గివ్ మీ లాట్ ఆఫ్ రిలాక్సేషన్. హ్మ్. అంటే నా బాధ్యతను ఒకళ్ళు పంచుకుంటున్నారు. ఇక్కడ మనకు ఎంత ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ వస్తుందనేది మనకక్కడ అర్థమవుతుంది. హ్మ్. సో, ఇవ్వడంలో చాలా ప్రేమ తెలుస్తూ ఉంటుందనమాట మన పార్ట్నర్‌కి. సో, నాకు కావాలి అని లాగేసుకోవడం కంటే, మన ప్రేమను మనం ఇస్తూ ఉంటే, అర్థం చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు సపోజ్ మ్యూచువల్‌గా లేదనుకోండి. హ్మ్. ఒకటే సైడ్ నుంచి ఉందనుకోండి. నా రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు కొంచెం కొంచెం మ్యూచువల్ అవుతుంది. బట్ హ్మ్. స్టార్టింగ్ నుండి నా సైడ్ నుండి ఎక్కువ ఉండింది. హ్మ్. సో, ఒకటే సైడ్ నుంచి ఉందనుకోండి కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఆ పర్సన్ కావాలని ఆ బిహేవియర్ చేస్తున్నాడా? లేదా చిన్నప్పటి నుంచి తనకు పెరిగిన విధానంలో తనకు తెలిసిన దాంట్లో బెస్ట్ మీకిస్తున్నాడా? ఇది చాలా ఇంపార్టెంట్. మా హస్బెండ్ తనకు తెలిసిన దాంట్లో ఎప్పుడూ నాకు బెస్టే ఇచ్చారు. దట్ ఈస్ ద రీజన్ నేను ఈ రిలేషన్‌షిప్‌కి కమిటెడ్‌గా స్టిక్ అయ్యి ఉన్నాను. నాకు నిజంగా ఒక్క కోరిక కూడా తీరలేదు నా రిలేషన్‌షిప్‌లో ఈ రోజు వరకి. హ్మ్. నాట్ ఈవెన్ సింగిల్ థింగ్. బట్ నేనెందుకు స్టిక్ అయ్యి ఉన్నానంటే నాకు ఆ పర్సన్ ఏంటి? హ్మ్. నేను చూసాను మా హస్బెండ్‌ని. అతని లవ్ అంటే అతని స్టైల్ ఆఫ్ లవ్ ఏంటి అనేది మీరు అర్థం నేను చేసుకున్నారు చూసాను. కాబట్టి తను బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాడు. కానీ
ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని అర్థం చేసుకోవడానికి తనకు కొంచెం టైం పడుతుంది. నాకు అది ఎప్పుడు అర్థమైందంటే, నేను నా మెచ్యూరిటీ గ్రో చేసుకొని, నన్ను నేను లవ్ చేసుకొని, నేను నా ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేసుకొని, నా ప్రేమను తనకి ఇస్తూ వెళ్తుంటే, తనకు కూడా ఇప్పుడు అరే! నా వైఫ్ నా కోసం ఇంత చేస్తుంది. వాళ్ళకి కూడా అర్థమవుతది ఒకానొక టైంలో. సో, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ నిహారిక గారు. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.